కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్, లక్ష్య ప్రధాన పాత్రల్లో కరణ్ జోహార్ బ్యాక్కొటేషన్ దోస్తానా 2 బ్యాక్కొటేషన్ ని ప్రారంభించి చాలా కాలమే అయిన సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్లపాటు షూటింగ్ చేశాక కరణ్ సడెన్ గా ప్రాజెక్ట్ ని ఆపేశాడు. ఆ తర్వాత కార్తీక్ ఆర్యన్ అన్ ప్రొఫెషనల్ నటుడు అంటూ ముద్రవేసి అతడిని ప్రాజెక్ట్ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించాడు. ఈ వివాదం తర్వాత చాలా కాలం కరణ్, కార్తీక్ ఒకరికొకరు దూరంగా ఉన్నారు. కానీ ఇటీవల పాత వివాదాల్ని పక్కన పెట్టి ఆ ఇద్దరూ మళ్లీ కలిశారు. కానీ ఇప్పుడు దోస్తానా 2ని కరణ్ తిరిగి పట్టాలెక్కించాలని భావిస్తున్నా ఇందులో కార్తీక్ నటించడం లేదని సమాచారం. అంతేకాదు, ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ స్థానంలో బ్యాక్కొటేషన్ 12th పాస్ బ్యాక్కొటేషన్ నటుడు విక్రాంత్ మాస్సే నటిస్తాడు. జాన్వీ స్థానంలో ఒక కొత్త నటిని ఎంపిక చేయాలని కరణ్ భావిస్తున్నాడట. అలాగే మరో వారం లేదా పక్షం రోజుల్లో దర్శకుడిని కూడా ఫైనల్ చేయనున్నాడని తెలుస్తోంది. దోస్తానా 2 పనులు కొంతకాలంగా ధర్మలో జరుగుతున్నాయి. ఇప్పటికే పరిపూర్ణమైన స్క్రిప్ట్ను మేకర్స్ రూపొందించారని తెలిసింది. ఈ చిత్రాన్ని 2026 జనవరిలో ప్రారంభించి వచ్చే ఏడాది చివరిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంగీతం, కామెడీ, రొమాన్స్, డ్రామాతో ఈ చిత్రాన్ని రూపొందిస్తారు. విక్రాంత్ మాస్సే ప్రస్తుతం శ్రీ రవిశంకర్ బయోపిక్ పనిని పూర్తి చేస్తున్నాడు. దాని తర్వాత డాన్ 3లో నటిస్తాడు. తర్వాత దోస్తానా 2 టీంకి అందుబాటులోకి వస్తాడని తెలిసింది. మరోవైపు లక్ష్య దోస్తానా 2 కోసం ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాడని కూడా తెలుస్తోంది.